Hello everyone, welcome back to Raptor Current Affairs. This is your Shwan sir, Faculty of Geography and Current Affairs. ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న ప్రశ్నలు అయితే ఇటు స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇంటర్నేషనల్ అన్ని అవసరమైన విషయాల్ని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మన రాప్టర్ అకాడమీ ద్వారా నేర్పించడానికి నేను రెడీ, నేర్చుకోవడానికి మీరు రెడీనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త కొత్త జర్నీలు, కొత్త కొత్త రిజల్యూషన్స్ ఎంతో కొత్తగా మనం ఫీల్ అవుతుంటాం. సో దీనికి అడిషనల్గా ఈ సంవత్సరం మనం ఒక నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందరం కలలు కంటున్న ఒక ఉద్యోగం, కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఇదే కదా. ఈ జర్నీలో అంటే ఈ రాబోతున్న ఈ జర్నీలో మన రాప్టర్ అకాడమీ తరపు నుంచి ఇటు జాగ్రఫీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఈ రెండు యాంగిల్స్లో నేను మీకు తోడుగా ఉంటా. డెఫినెట్గా మన క్లాసెస్ని ఖచ్చితంగా సద్వినియోగం చూసుకోండి, ఓకేనా? ఎస్. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే మన ఫస్ట్ టాపిక్ జియో పార్సీ పథకం. సో జియో పార్సీ పథకం, జియో అంటే అదేదో సిమ్ కాదండి, బ్రతకండి. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? పార్సీల గురించి మాట్లాడుతున్నాం. బేసికల్గా పార్సీ అంటే వీళ్ళు మనకి ఇరాన్కి సంబంధించిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే వీళ్ళని మనం ఆ ప్లేస్లో జూయిస్ అని ఒక జొరాస్ట్రియన్ సంబంధించిన మతం మనకు ఒకటి ఉంటుంది, ఆ దానికి చెందిన వాళ్ళుగా. వీళ్ళు మన దేశానికి ఒప్పటికో బానిసలుగా మైనారిటీస్కి వచ్చి ఈరోజు మన కళ్ళ ముందు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్గా మన కళ్ళ ముందు కనబడుతుంది. ఒక రతన్ టాటా కానీ, సో దాదాబాయి నవరోజీ ఇట్లాంటి పర్సన్స్ అన్నట్లుగా. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే వీళ్ళ కౌంట్ కంప్లీట్గా తగ్గిపోతుంది. అంటే వీళ్ళ పాపులేషన్ చాలా వరకు తగ్గిపోయింది. పాపులేషన్లో టర్మ్ ఒకటి వాడినా ఇది ఏ లిస్ట్లో ఉందని ఇంతకుముందు మనకి క్వశ్చన్ పడింది. ఏ లిస్ట్లో ఉందంటే ఇది మనకి సెంట్రల్ లిస్ట్లో ఉంది. అందుకే సెన్సస్ని కౌంట్ చేయడంలో సెంట్రల్ గవర్నమెంట్ ముందుంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే జియో పార్సీ అంటే పార్సీ మీరు బ్రతకండి అని ఒక కొత్త ఇనిషియేటివ్ కింద ఒక స్కీమ్ వచ్చింది. ఈ స్కీమ్ మనకి 2013-14 ఆ సంవత్సరంలో దీని మీద ఒక స్కీమ్ వచ్చింది. ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా పార్సీ కమ్యూనిటీకి చెందిన కపుల్స్ని మీరు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు పిల్లల్ని కనండి, ఎలా కూడా చూసినా మన కమ్యూనిటీ పెరిగేలాగా విస్తరించండి, అలా మీరు మన దాన్ని పెద్దగా చేయండి. ఓకే, మరే అంత బాగానే ఉంది. మరి అంతమంది పిల్లలు కావాలంటే డబ్బులు కావాలి కదా. సో అలా ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇక్కడ గవర్నమెంట్ విత్ పార్సీ కమ్యూనిటీస్. చూడండి ఇక్కడ ఎవరెవరంటే ఫస్ట్ కేసులో ఇటు చూసుకుంటే గవర్నమెంట్ కానీ అదేవిధంగా మనకి పార్సీ కమ్యూనిటీలు ఈ ఇద్దరు కలిపి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు, అంటే ఫినాన్షియల్ బెనిఫిట్ ఇస్తారు, ఓకేనా? సో నెక్స్ట్ కేసులో వీళ్ళకి ఏం చేస్తారంటే మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. మెడికల్ ఫెసిలిటీస్ అంటే ఏంటంటే సో ఇట్లా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, అంటే హాస్పిటల్లో పిల్లల్ని కంటే దానికి డబ్బులు ఖర్చు అవుతాయి కదా, అలా డబ్బులు ఖర్చు అవ్వకుండా ఈ పార్సీ కమ్యూనిటీస్ దాన్ని బేర్ చేస్తున్నాయి. అండ్ దాంతోపాటు వీళ్ళకి అడ్వకేసీ అంటే ఏంటంటే వీళ్ళకి సంబంధించిన గైడెన్స్ ఇస్తారు. అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేలాగా, ఎవరైతే సంతానంలో ఏమి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ చేసేలాగా ఇలా ఇక్కడ గైడెన్స్ ఇస్తారు. ఇలా మొత్తంగా ఈ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా మనకు వస్తున్నాయని దీనికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ ఇక్కడ కనబడుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ ఇక్కడ చూస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ ప్రజెంట్ ఈ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్కి కన్సర్న్ మినిస్టర్ ఎవరంటే మనకి కిరణ్ రిజిజు గారు కనబడుతున్నారు. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనకి ఈ జియో పార్సీ అన్న ఒక ఇష్యూ బయటకు వచ్చింది. అయితే ఈ లెక్కలు మొత్తం బయట పెట్టిన ఒక ఇన్స్టిట్యూషన్ పేరేంటి అని అడిగే ప్రాబబిలిటీ ఉంటే సో అది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద పాపులేషన్ సైన్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ అండి. ఇది మనకి ఎక్కడ ఉందంటే బాంబేలో గోవాండే అనే ఏరియాలో కనబడుతుంది. వీళ్ళు మనకి ఈ రిపోర్ట్స్ ఇచ్చారు, ఓకేనా? ఇంతకు మించి ఒక్క పాయింట్ కూడా మీరు ముందుకు వెళ్ళకండి, ఓకేనా? సో నెంబర్ 2 కరెంట్ అఫేర్ ఏంటంటే హైనన్ ఐలాండ్ మనకి న్యూస్లోకి ఉంది. యాక్చువల్లీ ఈ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి చైనాలో లొకేట్ అవుతుంది. ఎందుకు న్యూస్లో ఉందంటే ఒక మిడిల్ ఇన్కమ్ కంట్రీ ఎంతైతే ఇన్కమ్ని జనరేట్ చేస్తుందో ఈ ఒక్క ఐలాండే అంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది చైనాలో. అందువల్ల చైనా ఏమంటుందంటే దీన్ని ఒక సెపరేట్ నేషన్గా ట్రీట్ చేసి హాంకాంగ్ లెవెల్లో మరొక కొత్త అద్భుతమైన ద్వీపంగా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటుంది. అయితే ఈ కాంటెక్స్ట్లో హైనన్ అనే ద్వీపం వెరీ రీసెంట్గా మనకి వార్తల్లో కనబడింది. అది ఏ దేశానికి చెందింది, లేదా దాని రాజధాని ఏంటి, ఇలా మనకు క్వశ్చన్స్ పడవచ్చు. సో దీని రాజధాని వచ్చేసి మనకి హైకోకు అనే పేరుతో ఒక రాజధాని కనబడుతుంది. ఇది మనకి ఇలా ఎగ్ షేప్లో, సో ఓవెల్ షేప్లో కనబడుతుంది. ఒక 200 కిలోమీటర్స్ లెంత్లో ఇది మనకు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ట్రాపికల్ ఐలాండ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే ఉష్ణమండల ప్రాంతం. అండ్ దీన్నే మనం ఏమంటామంటే కోకోనట్ ఐలాండ్ అని కూడా మనం పిలుస్తాం, ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా మనకి కోకోనట్ ట్రీస్ ఉంటాయి, ఓకేనా? అలా మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీన్నే మనం హవాయి ఆఫ్ చైనా లేదా చైనా హవాయి అనే పేరుతో కూడా దీన్ని మనం అడ్రస్ ఇస్తున్నాం. ఇంకా మనం చూసుకుంటే ఆసియా కాంటినెంట్లో మనకి దావోస్ అనే ఒక సమ్మిట్ జరుగుతుంది, పెట్టుబడుల సమ్మిట్ అంటాం. మరి చైనాలో మనం చూసుకుంటే పెట్టుబడుల సమ్మిట్గా మనం దీన్ని అబ్జర్వ్ చేస్తామంటే దీన్ని మనం ఆసియా దావోస్ అనే పేరుతో
అడ్రస్ ఇస్తాం. ఆ పెట్టుబడుల సమ్మిట్ కూడా మనకి ఈ ప్లేస్లోనే కండక్ట్ అవుతుంది. ఇలా మనకి హైనాన్ ఐలాండ్ న్యూస్లోకి వచ్చిందండి. ఓకేనా. యా, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. ఈ కేసులో ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇది ప్రతి ఒక్క అభ్యర్థి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఐ, దీన్ని మనం ఏమంటున్నామంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటున్నాం. యాక్చువల్గా ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేది మనకి 1921లో ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే తష్కెంట్ అనే ఒక దేశంలో ఎస్టాబ్లిష్ అయింది. సో దీన్ని మొత్తాన్ని గమనించిన ఒక పర్సన్ ఉండే, తన పేరు వచ్చేసి ఎంఎన్ రాయ్. ఇతన్ని మనం మానవేంద్రనాథ్ రాయ్ అంటాం. ఈ మానవేంద్రనాథ్ రాయ్ ఈ కమ్యూనిస్ట్ పార్టీని సిద్ధాంతంగా తీసుకొని దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మన దేశంలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసిందంటే కాన్పూర్లో, అది కూడా 1925లో డిసెంబర్ 26న దీన్ని ఎస్టాబ్లిష్ చేసిండు. అంటే నేటికి ఈరోజు మనం న్యూ ఇయర్ సందర్భంగా చూసుకుంటున్నాం కాబట్టి 2025 డిసెంబర్ 26 కల్లా ఇది 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ కాంటెస్ట్లో ఇది ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్. అయితే సిపిఐ మనకి ఏం చెప్తుందండి, ఎప్పుడు చూసినా మనకి 3 రకాల థియరీస్ కనబడతాయి. ఒకటి వచ్చేసి మనకి క్యాపిటలిజం, ఓకేనా, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ చూసుకుంటే మనకి కమ్యూనిజం, సో కమ్యూనిస్టులు. నెక్స్ట్ చూసుకుంటే మనకి సోషలిజం, ఓకేనా. సో ఈ 3 థియరీస్ మధ్య నేను మీకు తేడాలు ఏంటో చెప్తా, దీన్ని మీరు గమనించండి. ఓకేనా. సో క్యాపిటలిజం అంటే ఎవరి దగ్గర ఎక్కువ పెట్టుబడి ఉంటే వాళ్ళు ఎక్కువ వ్యాపారం తీసుకుంటే అది వాళ్ళదే. మరి కమ్యూనిజం అంటే ఇక్కడ నేను మీకు ఒక 2 థియరీస్ చెప్తా. XYZ అనే 3 పీపుల్ ఉన్నారు. ఒకరికి ఏమో నెలకు ₹1,00,000 శాలరీ, ఇంకొకరికి ఏమో ఒకరికి 1 lakh, ఒకరికి 10,000, ఒకరికి జస్ట్ ₹1,000 మాత్రమే శాలరీ మనకు కనబడుతుంది. అయితే ఈ కమ్యూనిజం ఏం చెప్తుందంటే ఈ శాలరీ అంతని బై 3 చేసేసి అప్పుడు అందరికి ఒక యావరేజ్ వస్తుంది కదా, ఆ యావరేజ్ అందరికీ వెళ్తుంది. అప్పుడు ఏంటంటే కుల మతాలు లేదంటే ధనిక పేద అనే వ్యత్యాసం ఉండదు, అలా చూసుకుందామని చెప్తుంది. ఈ థియరీని ప్రతిపాదించిన ఆ ఫిలాసఫర్ ఎవరంటే మనకి జర్మనీ దేశస్థులైన కార్ల్ మార్క్స్. ఎవరు? మనకి జర్మనీ దేశస్థులైన కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ఇలాంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండు. బట్ ఈ సిద్ధాంతం అందరి చేత తిరస్కరించబడ్డది. ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న దేశాలని మనం కమ్యూనిస్ట్ దేశాలు అంటాం. ఈ సిద్ధాంతాన్ని గట్టిగా ఫాలో అయిన దేశం ఎవరంటే మనకి రష్యా కనబడుతుంది. ఓకేనా. తర్వాత రష్యా మనకి యుఎస్ఎస్ఆర్ ఉన్న రష్యా చాలా రకాలుగా చీలిపోతుంది. మరి క్యాపిటలిస్టిక్ దేశాల్లో మనం చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎస్ఏగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఈ 2 రకాల థియరీస్ని కంప్లీట్గా కలిగి ఉన్న ఒక మిక్స్డ్ ఎకానమీ దేశం ఎవరంటే మన ఇండియా. ఇలా మనకి ఇది కళ్ళ ముందుకు వచ్చింది. ఓకేనా. ఇలా మనకి ఇది కళ్ళ ముందుకు వచ్చి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని పేదల తరపున, రైతుల తరపున, మిడిల్ క్లాస్ తరపున ఇది ఫైట్ చేస్తుంది. ఇలా చూస్తే మనకి ఇది మన దేశంలో, ఇలా చూస్తే ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి. మనకి 1947 ఇంకా స్వాతంత్రం రావడానికంటే ముందు మనకి వెస్ట్ బెంగాల్లో ఒక మూమెంట్ జరిగింది. ఆ మూమెంట్నే మనం ఏమంటామంటే తెబాగా అనే ఒక మూమెంట్తో పిలుస్తాం. తెబాగా అంటే అర్థం ఏంటంటే, సో ఇలా కల్టివేట్స్ ఎవరైతే మనకు పంట పండిస్తారో వాళ్ళు 2/3 వంతు తమ పంటని జ్యోతిదారులు ఆర్ జమీందారులు అనే పేరుతో పిలుస్తారు. సో వీళ్ళకి దీన్ని వాళ్ళు ఇచ్చేసేయాలి. సో ఇక్కడ సిపిఐ పార్టీ లీడ్ తీసుకొని ఈ 2/3 వంతు బదులు 1/2 వంతు ఇవ్వడం అనలాగా సెటిల్ చేస్తుంది. అలా ఒక పెద్ద మూమెంట్ మనకి ప్రీ ఇండిపెండెన్స్లో జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకా మనం చూసుకుంటే 1940 నుంచి ఈ 1950 మధ్య తెలంగాణలో జరిగిన సాయుధ తిరుగుబాటులో కూడా ఇది మనకి చాలా అంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ కనబడుతుంది. ఓకేనా. ఇలా అయితే మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇలాంటి థింగ్ మనకి 1962లో ఎప్పుడైతే మనకి చైనా వార్ అయిపోతుందో ఆ తర్వాత ఈ సిపిఐ కాస్త నెక్స్ట్ సిపిఐఎంగా విడిపోయింది. ఈ సిపిఐ వాళ్ళు వచ్చేసేవో మనకి మావో జెడాంగ్ యొక్క థియరీ ఫాలో అయితే వీళ్ళు వచ్చేసి మనకి మార్కిస్ట్ థియరీ వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో మావో ఏం చెప్పిండంటే తుపాకీతోనే రాజ్యం వస్తుంది, అప్పుడు మాత్రమే మనం ఫైట్ చేయొచ్చు అని చెప్తే వీళ్ళేమో దేన్ని ఫాలో అయ్యారంటే సిపిఎం వాళ్ళు వీళ్ళు డెమోక్రసీని ఫాలో అయ్యారు. అంటే ప్రజాస్వామ్య ప్రకారంగా, ఎన్నికల ప్రకారంగా ప్రభుత్వాలు స్థాపించవచ్చు అనే విధంగా మనకి సిపిఎం వెళ్తే వీళ్ళేమో తిరుగుబాటు పరంగా వీళ్ళు వెళ్ళిర్రు. ఇక సిపిఎం చూసుకుంటే ఇది మన దేశంలోనే మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెస్ లేదా మీరు తెలుగులో దీన్ని కాంగ్రెస్ ఏతర గవర్నమెంట్ అని చెప్పొచ్చు. అలా మనం చూసుకుంటే ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఎవరు? ఈఎంఎస్ నంబూద్రిపాద్ అనే ఒక కమ్యూనిస్టు కేరళలో ఒక గవర్నమెంట్ని స్థాపించిండు. తను ఒక సీఎంగా మన కళ్ళ ముందు కనబడుతాడు. ఓకేనా. అలా మనకి సిపిఎం అనేది ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే ఇది ఒక నేషనల్ పార్టీ. దీన్ని మనం తెలుగులో చూసుకుంటే మనకిది జాతీయ పార్టీగా ఉద్భవించిందని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఓకేనా. ఇది కాంటెక్స్ట్ అండి. యా, ఈ కాంటెక్స్ట్లో మనం ఇవన్నీ విషయాలు ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం.
ఒకసారి ఇది ఇంగ్లీష్ మీడియం పిల్లలు వాళ్ళకి, మన దాంట్లో తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఇలాంటి స్లైడ్స్ పెడుతున్నాం, మీరు ఏమనుకోకండి. ఓకే, ఇందులో మేజర్ లీడర్స్ ఎవరంటే మనకి ఒకటి ఎంఎన్ రాయ్ గారు, ఎస్ఏ డాంగే గారు, ముజఫర్ అహ్మద్ గారు, పిసి జోషి గారు, ఏకే గోపాలన్ గారు, ఈఎంఎస్ నమూద్రిపాద్ గారు. ఓకేనా, ఇలా కొంతమంది మనం కూడా మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ మీరు ఇండియన్ పాలిటీలో ఒక గ్రేటెస్ట్ కేస్ని మీరు ఇక్కడ అడ్రస్ చేయొచ్చండి. ఆ కేసు ఏంటంటే దట్ ఈస్ ఏకే గోపాలన్ కేస్. ఏం కేసు అది? ఏకే గోపాలన్ కేస్. ఇది మనకి 1950లో వచ్చిన కేసు అన్నట్లుగా. మరి ఏకే గోపాలన్ కేసు ఏంటంటే యాక్చువల్గా ఏకే గోపాలన్ మనకి 1977 దాకా ఒక ఎంపీగా మన కళ్ళ ముందు కనబడతాడు. ఈయన స్వతహాగా ఒక నక్సలైట్. సో నక్సలైట్ కాబట్టి ఆ టైంలో మద్రాసులో ఎవరి గవర్నమెంట్ ఉంటుందంటే మనకి సి రాజగోపాల్చారి, చక్రవర్తుల రాజగోపాల్చారి గవర్నమెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని హేట్ స్పీచ్లు అయినా మాట్లాడటం జరుగుతుంది. దాని కింద ఈయన మీద పీడీ యాక్ట్ని మనకి ఇంపోజ్ చేస్తారు. పీడీ యాక్ట్ ఏంటంటే ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్, అంటే నిర్బంధ కారక హక్కు. సో నిర్బంధ కారక పనిష్మెంట్ అని దీన్ని మనం మాట్లాడతాం. ఈ పనిష్మెంట్ కింద తినని డిటెన్షన్ చేస్తే సుప్రీంకోర్టులో ఒక కేసు వేసిండు. హెబియస్ కార్పస్ రిట్ కింద ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఆ కేసులో నేను ఏం మాట్లాడినంటే తినకు సంబంధించిన ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 19 కానీ, ఆర్టికల్ 21 కానీ, ఆర్టికల్ 22 కానీ ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం తన దగ్గర నుంచి లాగేసుకుందని ఈ కేసులో మాట్లాడిండు. అయితే ఈ కాంటెక్స్ట్లో మనని ఎగ్జామ్స్లో ఏం అడిగారంటే ఈ 3 ఆర్టికల్స్కి ఉన్న మరొక పేరు ఏంటంటే వీటిని మీరు తెలుగైనా ఇంగ్లీష్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి. వీటిని ఈ ముగ్గురిని కలిసి మనం గోల్డెన్ ట్రయాంగిల్ అనే పేరుతో పిలుస్తాం. మరి గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ ఏంటి అని మనం క్వశ్చన్స్ వాడచ్చు. అలా చూసుకుంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 22 చూడొచ్చు. మరి ఆర్టికల్ 22 ఏంటి, అసలు ఇవన్నీ స్టోరీ ఏంటి, మరి ఎందుకు ఇవన్నీ తను మాట్లాడిందంటే ఆర్టికల్ 14 మనకి ఏం చెప్తుంది? సో ఈక్వాలిటీ అంటే సమానత్వపు హక్కు గురించి మాట్లాడుతుంది. ఓకేనా, సో రాజ్యాంగం నాకు ఇచ్చిన సమానత్వ హక్కుని మీరు లాగేసుకున్నారంటే ఈ సమానత్వ హక్కు అనేది క్రిమినల్స్ కాదు, ఓన్లీ ఫ్రీ పీపుల్కి ఇస్తామని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 19 మీరు లాగేసుకున్నారంటే ఆర్టికల్ 19 కింద మీరు హేట్ స్పీచ్ మాట్లాడితే రాజ్యం ఊరుకోదని చెప్పింది. నెక్స్ట్ ఆర్టికల్ 21 కింద నా జీవించే హక్కును లాక్కుంటే అలా జీవించే హక్కు అందరికీ కాదు, లా ప్రకారంగా ఆ హక్కును లాక్కోవచ్చు అనే విషయం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 22లో మనకి ఏముందంటే డిటెన్షన్ చేయొద్దు, అంటే నిర్బంధం చేయొద్దు అనే ఒక హక్కు ఉంది. ఓకేనా, ఈ హక్కు ప్రకారంగా చెప్పి నిర్బంధించవచ్చు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అలా ఈ 4 హక్కుల్ని రాజ్యం తిన దగ్గర నుంచి లాగేసుకొని తినకి పనిష్మెంట్ ఇచ్చింది. అలా చరిత్రలో మనకి ఫేమస్ కేసుగా ఏకే గోపాలన్ 1950 కేసుని మనం చూడొచ్చు. ఇలా మనం ఇంకా చరిత్రలో చూసుకుంటే మనకు కొన్ని కేసెస్ ఉన్నాయండి, ఇంపార్టెంట్ కేసెస్. అవి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా, వీటిని మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, అందులో మొదటి వరుసలో మనకి ఏకే గోపాలన్ కేసు ఉంటుంది. ఇది ఎప్పుడు వచ్చింది? మనకి 1950లో వచ్చింది. రెండవ దానిలో చూసుకుంటే మనకి బెరూబారి కేసు ఉంటుందండి. ఓకేనా, ఈ బెరూబారి కేసు మనకి 1960లో వచ్చింది. ఇంకా థర్డ్ వరుసలో మనం చూసుకుంటే కేశవానంద భారతి కేసు. ఓకేనా, ఈ కేసు మనకి 1973లో వచ్చింది. ఓకే, ఇంకా తర్వాత మనం చూసుకుంటే గోలక్నాథ్ కేసు. ఓకేనా, గోలక్నాథ్ కేసు ఇది మనకి 1967లో వచ్చింది. ఇంకా ఫిఫ్త్ వరుసలో చూసుకుంటే మనకి మినర్వా మిల్స్ కేసు ఇది 1980లో వచ్చింది. ఇంకా సిక్స్త్లో చూసుకుంటే మనకి మేనకా గాంధీ కేసు ఇది మనకి 1977లో వచ్చింది. ఇంకా సెవెంత్ వరుసలో చూసుకుంటే మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇది మనకి 1994లో వచ్చింది. ఇలా మనకి ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. వాటిని సందర్భం వచ్చినప్పుడు చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ మాత్రం వీటి క్రోనాలజీ ఆర్డర్ అడగడానికి మనకి మోర్ ప్రాబబిలిటీ ఉంది. మనం రాసే పోలీస్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ చాలా పడితే మళ్ళీ మీకు పార్ట్ రివైజ్ అవుతాయి. ఓకేనా, నో ఇష్యూస్ అబౌట్ ఇట్. ఇలా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఈ 2 కాన్సెప్ట్స్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా సిపిఎం అనేది ఒక జాతీయ పార్టీ అనే కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ప్రాంతీయ పార్టీ లేదా రాష్ట్ర పార్టీ. ఓకేనా, రాష్ట్ర పార్టీ లేదా జాతీయ పార్టీ ఈ రెండింటికి మధ్య గల తేడాలు ఏంటనే మనకి ప్రతిసారి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఓకేనా, సో రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ కావాలంటే మనం ఎలాంటి కేసెస్ని సాటిస్ఫై చేయాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాష్ట్ర పార్టీ అవ్వాలి అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయా, ఆ ఎమ్మెల్యే సీట్స్లో మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 3% సీట్స్ అయినా సాధించాలి. మరి 3% సీట్స్ సాధించిన ఎడల మీరు ఆ రాష్ట్రంలో 3 ఎమ్మెల్యే సీట్స్ అయినా సాధించాలి. ఇది మొదటి కేసు. రెండో చూసుకుంటే ఆ రాష్ట్రంలో మీకు లోక్సభ ఎంపీ సీట్స్ ఉంటాయి కదా, ఆ లోక్సభ ఎంపీ సీట్స్లో డెఫినెట్లీ ఒక ఎంపీ సీటు ప్రతి 25 ఎంపీ సీట్స్ అలాట్ చేసి ఉంటాయి కదా రాష్ట్రంలో, అలా 25 ఎంపీ సీట్లలో మీరు ఖచ్చితంగా ఒక ఎంపీ సీట్ని ఇక్కడ కొట్టేసుకోవాలి. ఇంకా మూడోది ఏంటి అంటే మీరు ఆ రాష్ట్రంలో 6% వ్యాలిడ్ ఓట్లని కలిగి ఉండాలి. దాంతోపాటు అట్లీస్ట్ ఒక ఎంపీ సీట్ అయినా
లేదా 2 ఎమ్మెల్యే సీట్స్ అయినా మీరు కలిగి ఉండాలి. సో ఈ 3 కేసెస్లో ఏ కేసు మీరు ఏ కేసుని మీరు సాటిస్ఫై చేసినా మీరు ఒక రాష్ట్ర పార్టీగా ఆవిర్భవించవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ జాతీయ పార్టీ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టేట్ పార్టీ అవ్వాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టేట్ పార్టీ అవ్వాలి. నెక్స్ట్ నంబర్ 2, ఇక్కడ నంబర్ 2 ఏం చెప్తుందంటే మీరు జాతీయ పార్టీ అవ్వాలంటే మీకు 2% లోక్సభ సీట్స్, మొత్తం లోక్సభలో ఎన్ని సీట్స్ ఉంటాయి మనకి 550 సీట్స్ ఉంటాయి కదా, 552 ఉంటాయి. ఆ 552లో మీకు 2% అంటే మనకి ఎంత, అప్రాక్సిమేట్లీ 11 ఎంపీ సీట్స్. ఈ 11 ఎంపీ సీట్స్ మనకి ఎక్కడి నుంచి రావాలంటే 3 వేరు రాష్ట్రాల నుంచి మనకి రావాలి. అప్పుడు మనం జాతీయ పార్టీ అవుతాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ కేసు. ఈ థర్డ్ కేసు ఏంటంటే మనకి 6% ఓటు షేర్ రావాలి. అది ఎక్కడి నుంచి రావాలంటే 4 వేరు రాష్ట్రాల నుంచి ఓట్ షేర్ రావాలి. అండ్ ఓట్ షేర్ రావడంతో పాటు మనకి 4 లోక్సభ ఎంపీ సీట్లు కూడా రావాలి. సో ఇక్కడ ఈ 3 కేసెస్, ఇక్కడ ఈ 3 కేసెస్ ఇవి సాటిస్ఫై అయితే ఒక పార్టీ అనేది మనకి రాష్ట్ర పార్టీగా కానీ లేదా జాతీయ పార్టీ కానీ ఉద్భవిస్తుంది. ఓకేనా. సో ఈ వీడియోలో ఈ నూతన సంవత్సరం సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మన దేశంలో ఉన్న జాతీయ పార్టీలు ఎన్ని, అవి ఏవి? దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు మన కరెంట్ అఫైర్స్ చూస్తే ఆ ఫస్ట్ సెషన్లో నేను మీకు దాన్ని ఆన్సర్ చెప్పేస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.